హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే ఎస్వి జువాలజికల్ పార్క్ అయితే వచ్చేసాం మా ఫ్రెండ్స్ అంతా కలిసి. టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మేమైతే టికెట్స్ తీసుకున్నాం. పర్ పర్సన్ 70 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. మేము 7 మెంబర్స్ వెళ్ళాం, 7 టికెట్స్ తీసుకున్నాం. చూడండి, లోపలికి వెళ్ళామంటే నువ్వు వెళ్ళు నేను వెళ్ళు అని కొట్లాడుతున్నారు మా ఫ్రెండ్స్ అయితే. లాస్ట్కి అయితే అందరం వెళ్ళిపోయాము. ఇక్కడే సైకిల్ తీసుకునే వాళ్ళు సైకిల్లో వెళ్ళొచ్చు. సైకిల్ అయితే 25 రూపీస్. ఇక్కడ బైక్స్ కూడా ఉంటాయి, వెహికల్స్. ఇదైతే కరెంట్ వెహికల్, 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడ చూడండి నామం ఎంత బాగుందో, వెంకటేశ్వర స్వామిది. చూడండి, యూట్యూబ్లో వీడియో పెడతానంటే మా ఫ్రెండ్ ఎలా తీసుకుంటున్నాడు వాడిని వీడియో. ఇలాంటి ఫ్రెండ్ మీకు కూడా ఉంటే వీడియోలో కామెంట్ చేయండి. మా ఫ్రెండ్స్ అంతా హాయ్ చెప్తాను, మీరు కూడా హాయ్ చెప్పండి వాళ్ళకి. ఎంట్రన్స్లో వెళ్ళగానే నామాల కోతి దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఇది లెఫ్ట్లోనే ఉంటుంది. చూడండి, ఇది దీన్నే నామాల కోతి అంట. ఈ కోతిని అయితే మనము ద లయన్ కింగ్ మూవీలో అయితే చూసింటాము అందరము. అందరికి ఇదే దాన్ని ఇన్స్పిరేషన్గా ఉంటుంది ఆ మూవీలో అయితే. దీన్నే నామాల కోతి అంటారు. దాని తర్వాత జింకలు ఉన్న ప్లేస్కి అయితే వెళ్ళిపోయాం. చూడండి, మా ఫ్రెండ్ జింకని ఏమంటే నన్ను తీస్తున్నారు. అదైతే సింగిల్గా ఒకటే ఉంది, అక్కడ కనిపించుండొచ్చు మీరు మధ్యలో. దాని తర్వాత అక్కడ నుంచి అయితే చుక్కల దుప్పి అనే దీని దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి బోర్డు, ఇదే చుక్కల దుప్పి. ఇవైతే చాలా ఉన్నాయి. మా ఫ్రెండ్ చూడండి, ఈ జింక పెద్ద జింక, తల్లిను దాని పిల్ల అయితే ఇది రెండే ఉన్నాయి. ఇక్కడ అయితే జింకని చూపిస్తుంటే మా ఫ్రెండ్ చూడండి ఎలా నవ్వుతున్నాడు. అలా అని అడిగితే జింకలే జింక అని మేమైతే గుర్తుకొచ్చిందామంట మనకి. చూడండి, ఇక్కడైతే బాహుబలి మూవీలో అయితే మనం దీనిని చూసింటాము. దీన్ని బాహుబలి ఎద్దు అని కూడా పిలుస్తుంటాం మనము. దాని తర్వాత దాంట్లోనే ఉన్న ఇంకో జింకని అయితే చూపిస్తా చూడండి మీకు. ఇవైతే గుంపులు గుంపులుగా ఉన్నాయి, చూసింటారు బోర్డు మీరైతే. సరిగ్గా చూపించలేకపోయాను. చూడండి ఎంత గుంపు గుంపుగా ఉన్నాయో. దీనికి ఫుడ్ వచ్చి టాటర్లో వచ్చి వేస్తారంట ఆ షెడ్లేకైతే. చూడండి జింకలు, ఇది కూడా జింకలు వేరే జాతి. ఇవి చూడండి వారాహి ఎట్లా తిరుగుతున్నాయో. ఈ జూ పార్క్లో అయితే రోడ్లోనే తిరుగుతుంటాయి ఇవి వారాహిలు. దాని తర్వాత బర్డ్స్ ఉన్న ప్లేస్కి అయితే వచ్చేసాము. చూడండి, ఇవే వాటర్ బర్డ్స్. ఇక్కడైతే చాలా డిఫరెంట్ బర్డ్స్ అయితే ఉన్నాయి. ఇవి రెండు అయితే జతగా ఉన్నాయి, మిగతావన్నీ చూడండి. దీనికి ఫుడ్ అంటారా, ఆ వాటర్లో ఎవరో ఒక్కొక్కరు వెళ్ళి ఫిషెస్ అయితే వేసేసి వస్తారంట. ఎందుకంటే పక్షులు బట్టి ఏమన్నా ఒకటి వెళ్ళి వేసేసి వస్తారు. ఆ బర్డ్స్ నుంచి కొంచెం ముందరికి వెళ్తే మనకు లెఫ్ట్ సైడ్ అయితే బర్డ్స్ రెండు ఉంటాయి. ఈ బర్డ్స్ని ఇంతకుముందే చూపించింటే వీడియోలు మీకు. ఈ బర్డ్స్ ద లయన్ కింగ్ మూవీలో ఉంటుంది. ఇది మంత్రిలాగా మూవీలో అయితే యాక్ట్ చేసింది. చూసారా, ఫ్రూట్స్ అయితే పెట్టారు కింద, ఫ్రూట్స్ తింటున్నాయి బర్డ్స్ అయితే. ఈ బర్డ్స్ మా ఫ్రెండ్స్ కొద్దిసేపు ఆటలాడేసి వేరే చోటుకి అయితే వెళ్ళిపోయాము. చూడండి ఫుడ్ ఎలా తింటున్నదో. అది తినలేకపోతుందని మా ఫ్రెండ్స్ అయితే ఫుడ్ తినిపిస్తున్నారు. చూడండి, అది ఎక్కడ కొరుకుతుందని భయపడ్డాడు. మీరు ఫ్యామిలీ చూసి ఆ వెహికల్లో కూడా వెళ్ళొచ్చు మాట్లాడుకొని. ఇక్కడ లయన్ సఫారీ అయితే కూడా ఉంది, ముందు వీడియో చూపించింట. వీడియో చూడండి, యూట్యూబ్లో పెడతాను. వాళ్ళకి సెల్ఫీలు ఎలా తీసుకుంటున్నాడో. ఇలాంటి వాడికి కామెంట్ చేయండి, ట్యాగ్ చేయండి ఈ వీడియో అయితే. అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్కి వస్తే వాటర్ బర్డ్స్ అయితే ఉంటాయి. అంటే హంసలు, మీరు వైట్ హంసలు చూసింటారు, కానీ ఇవి బ్లాక్ కలర్ హంసలు చూసిండొచ్చు. చూడండి ఎంత బ్లాక్గా ఉన్నాయి ఇవన్నీ, మా ఫ్రెండ్ లాగే. దాని తర్వాత బర్డ్స్ ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళిపోయాం. చూడండి, వైట్ పికాక్ అయితే. వైట్ పికాక్స్ 2-3 ఉన్నాయి ఇక్కడైతే ఎస్వి జూ పార్క్లో. నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ ఉంది, ఈకలు ఉంటే బాయా లేకుంటే గర్లా, ఇది తెలిస్తే మీరు కూడా కామెంట్ చేయండి. ఇక్కడైతే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పికాక్స్ ఉన్నాయి. నేనేం చెప్పదలుచుకోవాలి, చూడండి మీరే. ఇక్కడ కూడా నెమళ్ళే ఉన్నాయి. నెమళ్ళే ఒక 4-5 బోన్స్లో అయితే ఉంటాయి ఇక్కడ. నెక్స్ట్ ఈ బడ్డి చూసారా, కోడిపుంజు నెట్ ఉంది, కానీ కోడిపుంజు కాదు. బోర్డులో చూడండి దీని పేరైతే. నెక్స్ట్ ఇదైతే సిల్వర్ కోడి అనుకుంటా నాకు తెలిసి. చూడండి, దీనిపైన బొచ్చు మొత్తం సిల్వర్ కలర్లో ఉంటుంది. చూడండి బోర్డు అయితే ఇదే. దాని తర్వాత అడవి కోడి అయితే చూసింటారు మీరు, అక్కడ కూర్చొని చూడండి. చూడండి నెమళ్ళే ఎన్నిసార్లు వస్తున్నాయో. ఆహారం ఆకలి వేస్తుంది అనుకుంటా, అరుస్తానే ఉంది నెమలి అయితే. చూడండి, ఇది అయితే జతగా పెట్టారు వైట్ పికాక్ని, ఇది ఫారెస్ట్ పికాక్ని అయితే.
ఇక్కడైతే లేడీ అమినిస్ట్ పిగ్ ఏదో అంతగా పేరు అయితే చదవరాదు, ఏలుముద్రలు మా ఫ్రెండ్స్ అంతా. ఇక్కడ నుంచి బర్డ్స్కి అయితే వెళ్ళిపోయాం, ప్యారెట్స్ ఉన్న చోటుకి. చూడండి ఎంత పైన కూర్చుందో వైట్ ప్యారెట్ అయితే. అక్కడ నుంచి వేరే బర్డ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. చూడండి ఇవి కూడా వైట్వే, ఇవైతే లవ్ బర్డ్స్ అనుకుంటా, జంటగా ఉన్నాయి. ఇవి చూడండి, ఈ బర్డ్ని అయితే చూసింటారు మీరు, ఆఫ్రికా బర్డ్ అంట ఇది, ప్యారెట్ అయితే. ఇవైతే చాలా ఉన్నాయి, చూడొచ్చు మీరు. ఫుడ్ అయితే కింద పెట్టేసింటారు, షెల్టర్ మాత్రం పైన వేసింటారు దీనికి. ఇదైతే ప్యారెట్, ఇది నార్మల్ ప్యారెట్ చూసింటారు మీరు, మన ఇళ్ళ దగ్గరకు వస్తుంటాయి. ఈ ప్యారెట్లు చూడడానికి చిన్నగా ఉన్నాయి, చూడండి మీరే ఎంత చిన్నగా ఉన్నాయో. ఇవైతే పిచ్చిన ప్యారెట్స్ అంట, ఇవి కూడా చాలానే ఉన్నాయి ఇక్కడ అయితే. చూడండి స్వేచ్ఛ లేకుండా ఎలా బంధించేశారో, మన లాంటి వాళ్ళు చూడకోసం. ఇదైతే మన రామచిలుక, అందరు చూసే ఉంటారు మన రామచిలుకని అయితే. మా ఫ్రెండ్ అయితే అంటున్నాడు మన రామచిలుకరే అని. ఇవి అయితే కంజూరు, మీరు చూసి ఉంటారు, విలేజ్ వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. దీంట్లో వైట్ ఉంది, నార్మల్ బ్లాక్ కలర్లో కూడా ఉంది. వీటి కూడా పెంచుతానంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇవైతే చిరుచిలుకలంట, ఇవి కూడా చూడడానికి చిన్నగానే ఉన్నాయి. మా ఫ్రెండ్స్ అయితే అంటున్నారు మనకు తెలియకుండా ఎన్ని ప్యారెట్స్ ఉన్నాయరా స్వామి అని. ఇవైతే లవ్ బర్డ్స్, ప్రేమికులకు బాగా అర్థమవుతుంది లవ్ బర్డ్స్ అంటే. ఈ బర్డ్ అయితే ఎలక్ట్రస్ ప్యారెట్ అంట, ఇది చూసే ఉంటారు మీరు అంతగా అయితే. ఈ అన్నిటికల్లో ఈ ప్యారెట్ పెద్దగా అయితే ఉంది, చూడండి ఎంత పెద్దగా ఉందో. ఈ ప్యారెట్ అయితే ఆకుపచ్చని రెక్కల ప్యారెట్ అంట. ఇక్కడ తోడైతే చూసాము కానీ తోడైతే మాకు కనరాలేదు అప్పటికి, మేము వెళ్ళినప్పటికైతే. చూడండి క్రౌడ్ ఎలా ఉందో జూ పార్క్లో అయితే. ఇదే తోడేలు ఉండే ప్లేస్, తోడేలు అయితే లేదు. దీన్ని చూసారా ఉడత ఎలా చనిపోయిందో, పొల్యూషన్ వల్ల లేకపోతే ఏమైందో తెలియదు కానీ అక్కడైతే చనిపోయింది. నెక్స్ట్ ఈ రూట్స్ అయితే లయను, టైగరు, బెంగాల్ టైగర్, వీటికైతే రూటు. ఇప్పుడైతే మనము చిరుత దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ చరిత్ర అయితే మాకైతే కనరాలేదు, చూడండి మీరు, అందరైతే వెతికారు కనరాలేదు. నెక్స్ట్ జాగ్వార్ వచ్చాం, దీనికైతే దెబ్బ తగిలి చూడండి బోన్లో అయితే పెట్టేశారు మేము వెళ్ళే టయానికి. అదైతే అరుస్తూనే ఉంది అక్కడ నుంచి అయితే, బంధించేశారు, ఏదో తగిలింది దానికి సంథింగ్. మా ఫ్రెండ్స్ దాని దగ్గర నుంచి అయితే పోలేదు, చూస్తూనే ఉన్నారు దాన్ని తిరుగుతుందనేసి. చూడండి మీరే. దాని తర్వాత నెక్స్ట్ పెద్ద పులి దగ్గరికి అయితే వచ్చేసాము. మా ఫ్రెండ్స్ దరిద్రం ఏమిటో తెలియదు అయితే నాకు, కానీ వీళ్ళు వచ్చినప్పుడే అనిమల్స్ అన్నీ పనుకునేసాయి. అక్కడ చూసి చిరుతకు దెబ్బ తగిలింది, దాంట్లో బొండ పెట్టారు. ఇక్కడ చూస్తే లైన్ పడుకునేయండి. మా ఊరు డైలాగులు అయితే డైలాగ్ మీద వదులుతున్నాడు, చూడండి మీరే. నైట్ తాగేసి ఉందంట అది. ఈ బుడ్డోడు అయితే పిలుస్తున్నాడు దాన్ని లేయి అనేసి. చూడండి ఎలా పనుకుందో, ఒక్కసారి అయితే లేచింది. దీనికి అందరూ ఎక్స్ప్రెషన్ చూడండి జనాలది. ఆ క్రౌడ్ నుంచి ఎలాగో మేమైతే నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోదామని మా ఫ్రెండ్స్ని అయితే పిలుచుకొని వెళ్ళిపోయాను. వెళ్ళే దారిలో కూడా మా ఫ్రెండ్ అయితే వదిలేదు, సెల్ఫీ తీరా అంటున్నాడు వీడియోలో పడే దానికైతే. చూడండి మా ఫ్రెండ్స్ వీడియో కోసం అయితే స్టిల్ అయితే ఇచ్చేస్తున్నారు. నెక్స్ట్ అక్కడ నుంచి ఆఫ్రికా లైన్ దగ్గరికి అయితే వచ్చేసాము. చెప్పా కదా మా ఫ్రెండ్స్ దరిద్రమని, ఆఫ్రికన్ లైన్ కూడా అయితే కూడా కనరాదు, మీకైతే చూపిస్తా జూమ్ చేసి. అక్కడైతే పనుకుంది చూడండి, ఆ బెంచ్ మధ్యలో అయితే పనుకొని ఆడ, చూడొచ్చు మీరు అక్కడైతే. మా ఫ్రెండ్స్ ఆనందానికి అర్థం లేవు, ఏది చూడకపోయినా వైట్ టైగర్కైనా చూసామనేసి. చూడండి వైట్ టైగర్ అయితే. ఇక్కడ మా ఫ్రెండ్స్ అయితే హ్యాపీ అయిపోయారు లాస్ట్కి ఇదైనా చూసామనేసి. చూడండి ఎట్టు వస్తుందో వైట్ టైగర్ అయితే. నాకు తెలిసి దీని పేరు అయితే జగన్ అనుకుంటా. మొన్ననే సమీర్ అనే వైట్ టైగర్ అయితే చనిపోయింది, ఏమో సమ్ హెల్త్ ఇష్యూస్ వల్ల. చూడవచ్చు మీరు బోన్లోకి అయితే వెళ్ళింది.
బౌల్లో నుంచి బయటకు వచ్చి తిరుగుతుంది. దాహమైందేమో అని వాటర్ అయితే తాగుతూ ఉంది. చూడొచ్చు మీరు. అక్కడ నుంచి అయితే వెళ్ళిపోయాము. చూడండి ఇక్కడ పులి అచ్చులు అయితే ఉన్నాయి. ఇక్కడైతే హైనా ఉంది, అది కూడా పనుకొని ఉంది. మా ఫ్రెండ్స్ ఒక దరిద్రం అనుకుంటా, బయటికే రావడం లేదు ఎంత పిలిచిన. అదైతే అటు నుంచి నెక్స్ట్ రోడ్డుకి అయితే వెళ్ళిపోయాము. నెక్స్ట్ వెళ్ళే ప్లేస్ ఏదో గెస్ట్ చేయండి మీరే. టైగర్స్ లయన్స్ తర్వాత అయితే ఇప్పటికీ అందరికి అర్థమైపోవచ్చు జూ పార్క్ వెళ్ళిన వాళ్ళకి అయితే. చూడండి బంటి బై అయితే ఆహారం కోసం ఎలా తలపై ఊపుతున్నాడు. అది ఆకలి అవుతుంది అనుకుంటా బంటి బై. తలకాయ చూడండి ఎలా ఊపుతున్నాడు, ఆహారం ఫుడ్ వేయండి అనేసి. చూడండి మీరే, అందరూ చూస్తామని ఒక్కరు కూడా ఫుడ్ అయితే వేయడం లేదు దానికి. ఒకరైతే యాపిల్ అయితే వేశారు, మా ఫ్రెండ్ తెచ్చినది. నెక్స్ట్ ఇక్కడ నుంచి అయితే కొండ చిలువలు ఉన్న ప్లేస్కి అయితే వెళ్ళిపోయాము. ఇవైతే చాలానే ఉన్నాయి ఇక్కడైతే. ఇవన్నీ దాన్ని కిడ్స్ అంట. చూడండి పెద్ద కొండ చిలువ అయితే చూడొచ్చు మీరు ఇక్కడ. ఆ లాస్ట్లో పనుకోనింది, అంతగా కనిపించలేదు, జూమ్ చేస్తున్నా చూడండి. ఆ లాస్ట్లో ఉంది చూడండి, అదే దీన్ని మదర్ అనుకుంటా. ఈ కొండ చిలువ చూడండి ఎలా పాకుతుందో చూడండి. ఇంత లైవ్లో చూడడం ఇదే ఫస్ట్ టైం నేనైతే కొండ చిలువని. అక్కడే నిలిచిపోయారు మా ఫ్రెండ్స్ అయితే, రాను కూడా రాలేదు. ఫస్ట్ టైం చూస్తున్నారు కదా అందుకే. చూడొచ్చు మీరు ఇక్కడ గ్లాస్ అయితే వేసారు. నెక్స్ట్ ఆ నుంచి అయితే బటర్ఫ్లై పార్క్ అయితే వచ్చేసాము. ఇక్కడైతే బటర్ఫ్లైస్ కూడా పెంచుతున్నారు. చూడొచ్చు మీరు గార్డెన్ ఎంత బాగుందో బ్యూటిఫుల్గా. ఇదంతా బటర్ఫ్లై కోసం అయితే కట్టారంట, ఫ్లవర్స్ పెట్టి. చూడండి ఎన్ని ట్రీస్ ఉన్నాయి, ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయి ఇక్కడైతే. నెక్స్ట్ అయితే హిప్పో దగ్గరికి అయితే వచ్చేసాము. అదేనండి నీటి ఏనుగు దగ్గరికి. నీటి ఏనుగు కూడా చూడడం ఇదే ఫస్ట్ టైం నేనైతే. చూడండి ఆ లాస్ట్లో అయితే ఉంది తను. ఈ మధ్య దానికి పిల్ల అయితే పుట్టింది అనుకుంటా. మదరు బేబీ రెండు అక్కడే ఉన్నాయి, బయటికి అయితే రావడం లేదు. 2 అక్కడే ఫుడ్ తింటున్నాయి. వాటర్ మిలన్ ఏదో వేసినట్టున్నారు వాటికి. యూత్లైతే ఇంకోటి ఉంది, ఇది బాయ్ అనుకుంటా, ఇది యూత్లే ఉంది. ఇది అవతల వెళ్ళడానికి ఇంత ట్రై చేస్తాం చూడండి, కానీ పాపం ఏం చేస్తాం, బ్లాక్ అయితే వేసేసారు అక్కడ. ఇక్కడ చూడొచ్చు మీరు ఏనుగులు ఎన్ని ఉన్నాయో. చూడండి దంతాలు ఎంత పెద్దగా ఉన్నాయో. ఇదైతే ఇంకా పెద్దగా ఉంది లాస్ట్ది అయితే. అక్కడ నుంచి క్రోకడైల్స్ ఉన్న ప్లేస్కి అయితే వచ్చేసాము. చూడొచ్చు మీరు ఇక్కడ ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రోకడైల్స్ ఉన్నాయో. అన్నిటికన్నా ఈ క్రోకడైల్ చూడండి అచ్చం బొమ్మ ఉన్నట్టు ఎట్లా స్టాచ్యూగా నిలిచిపోయిందో. చూడండి ఎలా పనుకుందో. మేము వచ్చింది ఆఫ్టర్నూన్ కాబట్టి బాగా ఫుడ్ తినేసి ప్రశాంతంగా పనుకున్నాయి అన్నీ ఇక్కడ జూ పార్కులో అయితే. చూడొచ్చు మీరు క్రోకడైల్ అయితే. ఇక్కడ చూడండి ముంగీసులు అయితే ఎలా తిరుగుతున్నాయో ఫుడ్ కోసం. నెక్స్ట్ అయితే ఈమో కోళ్ళు అంట, వీటి దగ్గరికి వచ్చేసి నెక్స్ట్ అయితే లయన్ సఫారీకి వెళ్ళాం, కానీ అది వీడియో తీయలేకపోయాము. సరే ఫ్రెండ్స్, ఇంకో వీడియో అయితే మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్.